హిందూపురం లోక్సభ స్థానం మిత్రపక్షాల్లో రచ్చరేపుతుంది. అక్కడ నుంచి పోటీ చేసేది తానేనని టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఎన్నికల సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. అయితే సడన్ గా సీన్ లోకి వచ్చిన పరిపూర్ణానంద స్వామి తనకు బీజేపీ టికెట్ ఖరారైందంటూ భారీ ర్యాలీలతో హడావుడి చేస్తుండడం మిత్రపక్షాల శ్రేణుల్లో గందరగోళం రేపుతుంది. అసలు సీట్ల సర్దుబాటులో హిందూపురం ఎంపీ సెగ్మెంట్ ఏ పార్టీకి కేటాయించారు, అక్కడి నుంచి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న లక్ష్యంతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటు అధికారికంగా జరిగినా ఇంకా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కబడినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీలు టికెట్ కోసం పోటీ పడుతున్న తీరు దానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే అభిప్రాయం అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీగా బరిలో దిగేందుకు బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆ రేసులో పరిపూర్ణానంద స్వామి ఎంట్రీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జైహో హిందూపురం పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో పరిపూర్ణానంద మాట్లాడారు. హిందూపురం అభివృద్ధి కోసమే తాను అడుగుపెట్టానని, ఎవరు ఎన్ని చెప్పినా హిందూపురం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా తన అభిమానులు, అనుచరులకు తనదైన శైలిలో దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా, టీవీల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని, త్వరలోనే మంచి శుభవార్త చెబుతానని, హిందూపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం తాను నిరంతరం పాటుపడుతున్నట్లు చెప్తున్న పరిపూర్ణానంద తన స్వార్థం కోసం పోటీ పడటం లేదని స్పష్టం చేశారు. తనకు ఖచ్చితంగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందని పరిపూర్ణానంద స్వామి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఈసారి కాషాయ జెండా ఎగురవేసి తీరుతామని ప్రకటించారు. ఇక టీడీపీ నేతలు కూడా ఈ సీటుపై గట్టిగానే కన్నేశారు. ముఖ్యంగా సీనియర్ టీడీపీ నాయకుడు, సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి ఈ ఎంపీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించినా ఎంపీగా పోటీ చేసేలా ఒప్పించారు చంద్రబాబు. అంతేకాక ఇటీవల నారా లోకేష్ పెనుగొండ శంఖారావం యాత్రలో బీకే పార్థసారథి భవిష్యత్తంతా తాను చూసుకుంటా అంటూ గట్టిగా హామీ ఇచ్చి ఆయన అభిమానులను శాంతింపచేశారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని భరోసా ఇచ్చి వెళ్లారు. తాజాగా హిందూపురం ఎంపీ టికెట్ బీకే పార్థసారథికి కన్ఫర్మ్ అయిందంటూ ఆయన అనుచరులు భారీ ఎత్తున సంబరాన్ని నిర్వహించి బాణసంచా కాలుస్తూ తమ నాయకుడికి పూల బొకేలు సైతం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదలా ఉంటే హిందూపురం ఎంపీ అభ్యర్థి కోసం మరోసారి టీడీపీ హైకమాండ్ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. టీడీపీ కార్యకర్తలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తూ దళవాయి వెంకటరమణ అయితే 1 నొక్కండి అంటూ మరోసారి సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్థసారథి అభ్యర్థిత్వం ఖరారైందని చెప్తూ మళ్లీ ఈ సర్వే ఏంటని టీడీపీ నేతలు, కార్యకర్తలు తికమకపడుతున్నారు. అసలు అధిష్టానం ఏం ఆలోచిస్తోందో, ఎటువైపు అడుగులు వేస్తుందో అర్థం కాకుండా తయారైంది తెలుగు సైన్యానికి. మరి ఒకవైపు పరిపూర్ణానంద హడావిడి, మరోవైపు టీడీపీ రీసర్వేలతో హిందూపురంలో విపక్ష కూటమి నుంచి పోటీలో ఉండేదెవరనేది అంతుపట్టకుండా తయారైంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. నగర అభ్యర్థినిగా మంత్రి రోజా పేరు ఎట్టకేలకు ఖరారైంది. లోకల్ గా సొంత పార్టీలో ఆమెపై ఎంత వ్యతిరేకత ఉన్నా ఫైనల్ గా రోజాపైనే నమ్మకం ఉంచారు వైసీపీ అధ్యక్షుడు. అయితే నగర వైసీపీలో ఎన్నికల హడావుడి మాత్రం కనిపించడం లేదు. టికెట్ దక్కిందన్న సంబరాలు కాదు కదా, అసలు రోజా వర్గం ప్రచారం కూడా షురూ చేయలేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే రోజారెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అసమ్మతి నాయకుల రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా?
లేకపోతే వారిని దారిలోకి తెచ్చుకోవడానికి తెర వెనుక